హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, గరికపాటి గారి పైన వాళ్ళ మొదటి భార్య కామేశ్వరి గారు ఎన్నో ఆరోపణలు చేస్తూ వీడియోలు చేసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టడం మనం చూస్తాం. అది పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిరిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది సార్. అంటే దానికి కారణం ఆమె యూట్యూబ్ ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ ఏవైతే ఆమె ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేసిందో వాటన్నింటిని కూడా డిలీట్ చేసింది. అంతేగాని లాస్ట్ ఒక ముగింపు అని ఒక వీడియో కూడా చేసింది, అది కూడా డిలీట్ చేసేసింది. అసలు ఏం జరిగింది, ఎందుకు డిలీట్ చేసింది, వీళ్ళ మధ్య మన రాజీ కుదిరిందా, పెద్ద మొత్తంలో గరికపాటి గారు ఆమెకు డబ్బులు ఇచ్చి దీన్ని సెట్ చేసుకున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి సార్. మరి ఏం జరిగింది సార్ వాళ్ళిద్దరి మధ్య? గరికపాటి నరసింహారావు సంబంధించి దాదాపు ఒక 1 వీక్ నుంచి ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అదేంటంటే మొదటి భార్య కామేశ్వరి, ఆయనకి మొదటి భార్య ఉన్నట్టు ఎవరికి తెలియదు ఇప్పటివరకు. ఆయనకి మొదటి భార్య ఉందని, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇంటర్వ్యూలు కూడా చూసాం. ఇప్పుడున్న భార్య శారద ఆయన ఇంటర్వ్యూలు అంతా కూడా ఈ మధ్య మళ్ళీ బయటకు వచ్చాయి. అందులో చూస్తే కూడా ఆమె మీరు ఎలాగా మీ పెళ్లి చూపులు ఏంటి ఇవన్నీ అడుగుతున్నప్పుడు ఆమె చెప్తుంది, మా పెళ్లి చూపులు ఎలా జరిగాయి, నేను అప్పుడు కోరుకునింది నా భర్త శ్రీరామచంద్రుడిగా ఉండాలని కోరుకున్నాను, ఇవన్నీ చెప్తుంది. అప్పటికే ఆయన విడాకులు ఇచ్చాడు కదా, విడాకులు ఇస్తే మరి శ్రీరామచంద్రుడు ఎలా అవుతాడు అని ఇప్పుడు అవి కామెంట్లు వస్తున్నాయి. ఏమమ్మా నువ్వు కూడా అబద్ధాలు చెప్తున్నావా, నీకు ముందే తెలుసు కదా ఆయనకి పెళ్ళి విడాకులైందని, మళ్ళీ నా భర్త శ్రీరామచంద్రుడు అయితే బాగుందని నేను కోరుకున్నాను పెళ్లి చూపులప్పుడు అని చెప్తున్నావు కదా అని కింద కామెంట్లు పెడుతున్నారు. సో అంటే గరికపాటి నేను నిన్న కూడా చెప్పాను, మనుషులందరూ ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనేది ఆయన ప్రధానంగా బోధిస్తూ ఉంటాడు. ఆయన ఏదో ఒకటి అనుకుంటాడు, ఇది బెటర్ వే ఆఫ్ లైఫ్, ఇది బెటర్ వే ఆఫ్ లైఫ్ కాదని. దానికి ఆయన క్రైటీరియా ఆయనకు ఉంటుంది. సో ఆ క్రైటీరియాని అందరికి బోధిస్తుంటాడు, మీరు ఇలాగా ఉండడం కరెక్ట్ కాదు, ఇలాగా ఉండడం కరెక్ట్ అని. అది అనేక అంశాల్లో, బట్టలు ఎలా ఉండాలి, రోజువారీ జీవితం ఎలా ఉండాలి, ఉద్యోగాలు ఎలా చేయాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, అన్ని అంశాలు ఆయన ఇంకా తడమని అంశం లేదు. సో ఏంటంటే ఐ నో ఆల్ కైండ్ ఆఫ్ గైస్ అంటాం. ఐ నో అంటే నాకు అన్ని సర్వం తెలుసు, ఎలా బతకాలో మనుషులందరూ నేను చెప్తాను అన్న ధోరణిలో ఆయన, ఒక ఆధిపత్య ధోరణిలో ఆయన అందరికీ బోధిస్తుంటారు. సో అలాగా చెప్పే వ్యక్తి తన జీవితంలో తను ఎలా ఉండాలి, తను చెప్పింది తను పాటించాలి కదా. మన రామకృష్ణ పరమహంస కథ ఉంటుంది. ఆయన ఏదో స్వీట్లు తినవద్దని ఒక పాపకి చెప్పమని వాళ్ళ ఫాదర్ తీసుకొస్తే, ఈయన ఇప్పుడు చెప్పని నేను 1 month తర్వాత రండి అని పంపించేసి 1 month తర్వాత స్వీట్లు తినొద్దమ్మా, అది దానివల్ల తప్పు ఇది ఉంటుంది, బ్యాడ్ జరుగుతుంది అని చెప్తాడు. ఎందుకు 1 month తీసుకున్నారంటే, నాకు కూడా అలవాటు ఉంది, నేను అది మానుకున్నా కానీ చెప్పలేను కదా అనేది. అంటే నీకు ఒక ఇంటిగ్రిటీ ఉండాలి, నువ్వే ఫాలో కాంది వేరే వాడికి ఫాలో కమ్మని ఎలా చెప్తావు? నేను సిగరెట్లు ఎక్కువ తాగుతూ నిన్ను సిగరెట్ తాగొద్దంటే ఎలాగా, నువ్వు స్మోక్ చేయకూడదంటే ఎలాగా, ముందు నేను మానాలి కదా. అలాగా ఈయన జీవితంలో అనేక చీకటి కోణాలు ఉంటే, ఈయనే మొదటి భార్యని హింసించి ఆమెను ఇబ్బందులు పెట్టి ఆమె చేత ఇల్లు రాయించుకొని ఖాళీ వైట్ పేపర్ల మీద సంతకాలు చేసుకొని ఆమెను అనుమానించి ఆమెను వేధించి పంపించేసి, అంతకుముందు చెప్పాలంటే ఆయన కజిన్ భార్యని మాయ మాటలు చెప్పి ఆమెను లొంగ తీసుకొని కజిన్కి ద్రోహం చేసి, అంటే కజిన్కి అన్నకి ద్రోహం చేసి అన్న భార్యని లేపుకొచ్చి ఇవన్నీ చేసి మళ్ళీ ఆమెతో కాపురం సరిగా చేయకుండా తరిమేశాడు అన్న ఆరోపణలు కదా ఇప్పుడు వచ్చాయి. సో ఇలాంటి వ్యక్తి మాకు బోధించడానికి నువ్వెవడయ్యా, ముందు నీ సంగతి చూసుకో అన్న ఆయనకుండే ఒక ప్రతిష్ట కావచ్చు, ఒక ఇమేజ్ అంటాం. ఇమేజ్ అనేది ఎప్పుడైనా ఇంపార్టెంట్. ఇమేజ్ బాగాలేకపోతే ఇబ్బంది అవుతుంది. సో ఇది జరిగింది. దాంతో ఈమె వల్ల ఇదంతా జరిగింది. ఈమె సైలెంట్గా ఉంటే మనకి అందరికి తెలిసేది కాదు, మొదటి భార్య ఉందా ఇవన్నీ జరిగాయని మనకు తెలిసేది కాదు. గరికపాటికి ఒక ఇమేజ్ ఏర్పడింది. అదేమీ ఒక రోజులో రాలేదు. కొన్ని ఏండ్ల ఆయన కఠోర శ్రమ, నిరంతర అభ్యాసము, ప్రాక్టీసు, ఆయనకి ఆల్రెడీ కొంత స్కిల్లు ఇవన్నీ డెవలప్ అయినాయి. ఇది తప్పేం కాదు. దీనివల్ల ఆయన ఏవో చెప్తున్నాడు, నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది, అదంతా మంచిగానే ఉంది. కానీ ఆయన ఇమేజ్ని ఇప్పుడు కంప్లీట్గా ఈమె ధ్వంసం చేసేసింది ఒక్కసారిగా. సో దాంతో ఇప్పుడు ఆయన కూడా నాకు తెలిసి ఏంటంటే ఒక రకమైన షాక్కి గురి ఉంటాడు. ఆయన ఊహించలేదు. షాక్కి గురి కాకపోతే ఆయన ఇన్ని మాట్లాడేవాడు, ప్రతి ఒక్కడికి నీతులు చెప్పేవాడు. ఆయన ఎందుకు ఓపెన్ అప్ అయ్యి ఇది కరెక్టా కాదా చెప్పలేదంటేనా అర్థం ఏంటి?
ఇందులో నిజం ఉందనే కదా అనేది చాలా మంది అనుకుంటున్నారు. మేబీ ఆమె కూడా చెప్పింది, ఒక ఛాలెంజ్ విసిరింది ఆమె. ఆయన జీవితంలో దీని మీద ఓపెన్గా మాట్లాడు, ఎందుకంటే మాట్లాడడానికి ఏమీ లేదు, దమ్ముంటే కూర్చోమను, నేను కూర్చుంటా, ఆయన ఇవన్నీ చేయలేదని చెప్పమను అని ఆమె ఛాలెంజ్ కూడా చేసింది. కానీ ఆ ఛాలెంజ్కి ఆయన సిద్ధం కాకపోగా ఆయన టీము మన లాంటి ఛానల్స్, యూట్యూబ్ అండ్ వెబ్సైట్లు వీళ్ళని బెదిరిస్తూ ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే, మీరు కానీ ఇలాగా చేస్తే మేము మీకు లీగల్ నోటీసులు ఇచ్చి మీ మీద కేసులు పెడతామని. కానీ ఎవరు దాన్ని క్యార్ చేయలేదు. ఎందుకంటే ఒకరో ఇద్దరు అయితే క్యార్ చేస్తారు, కానీ వందల ఛానళ్ళు, వందల సైట్లు ఎంతమంది మీద ఆయన పెడతారు, పెట్టుకో అన్నట్టుగా వీళ్ళు క్యార్ చేయలేదు. రెండోది, వీళ్ళు సృష్టించింది కాదు, ముందు భార్య పెట్టిన ఆమె ఛానల్లో పెట్టింది. ఆమెకు ఒక ఛానల్ ఉంది, సాయి సరస్వతుల ఛానల్ పేరు. ఆ ఛానల్లో ఆమె వీడియోలు వరుసగా 9-10 వీడియోలు పెట్టింది. సో ఆ వీడియోల్లో ఆమె చెప్పుకునింది. ఆ వీడియోల్ని మిగతా వాళ్ళు, మన వాళ్ళు అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈజ్ ఎ పబ్లిక్ ఫిగర్ అండ్ ఈయన అందరికి మోరల్స్ చెప్తున్నాడు, ఎలా బతకాలి, ఎలా బతకూడదు. ఈయన చెప్తున్నప్పుడు ఆయన జీవితంలో జరిగిన సంఘటనల గురించి మొదటి భార్య స్వయంగా వచ్చి చెప్తుంటే దాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది కదా. సో అది అందరూ చేశారు. ఆ చర్చించే క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ తీసుకుంటారు, కొంతమంది ఎక్స్ట్రా తీస్తారు, అవన్నీ జరుగుతాయి. కానీ కోర్ ఇష్యూ అయితే ఏంటి, ముందు భార్య వచ్చి నన్ను ఇలాగ, నేను ఆల్రెడీ అతనికి అన్న భార్యని, సో నన్ను అతను మాయ మాటలు చెప్పి లేపుకొచ్చాడు, నా కర్మ, నేను కూడా దాన్ని ఎంకరేజ్ చేశాను, నేను కూడా దాంట్లో ఆ ట్రాప్లో పడ్డాను. ఆ తర్వాత నన్ను అతను అనేక రకాలుగా వేధించాడు, నన్ను చదువుకోనిలేదు, నేను పద్యాలు రాస్తా ఉంటే ఎక్కడ పోటీకి వస్తుందని నన్ను నాకు దొక్కేశాడు ఆ విషయంలో. అలాగే నా ఇల్లు కూడా ఎంటీ పేపర్ల మీద సంతకాలు పెట్టుకొని ఇల్లు కూడా రాయించుకున్నాడు. నాకు ఆస్తి లేదు, చదువు లేదు, ఇంత ఏగలేక నా మగపిల్లలు ఇద్దరు పిల్లలు 12 ఏళ్ళ వరకు వచ్చే వరకు భరించి, ఇంకా నా వల్ల భరించలేక బయటకు వచ్చేసి నేను నానా కష్టాలు పడి ఎంఏ చదువుకొని ట్యూషన్లు చెప్పి మ్యూజిక్ నేర్పిస్తూ నేను సెటిల్ అయ్యాను లైఫ్లో. ఆ తర్వాత 9 నెలలకు ముందు ఒక వీడియో పెట్టాను. అది కూడా ఎందుకు పెట్టానంటే, ఈయన అందరికీ బోధిస్తున్నాడు, మీరు ధైర్యంగా రావాలి, మహిళలు మీరు ధైర్యంగా నిలబడాలి, ఎదిరించాలి, ఇవన్నీ చెప్తున్నాడు. సరే, నేను కూడా నా అన్యాయం కూడా చెప్పుకుందాం అనుకొని నేను ఆయన ఇన్స్పిరేషన్తోనే వీడియో పెట్టాను. దాన్ని తీయించాలని నా పెద్ద కొడుకు గురిజాడ, అబ్బాయి పేరు గురిజాడ శ్రీశ్రీ, కొడుకుల పేర్లు. సో పెద్ద కొడుకు గురిజాడ చేత నా మీద క్రిమినల్ కేసు పెట్టించాడు. సో ఇంత నీచుడా అని చెప్పి ఆమె చెప్పింది. ఈ లోపల ఆ పాత వీడియోని ఎవరో బయటికి తీసుకురావచ్చారు, దాంతో మళ్ళీ చర్చ జరిగింది. ఈ చర్చ జరగడానికి కారణం కూడా ఒక కాన్స్పిరసీ థియరీ, కుట్ర థియరీ ఉంది. అదేంటంటే, రేవంత్ రెడ్డి ఈయనకు స్పిరిచువల్ టూరిజానికి ఇన్ఛార్జిగా పెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా వార్త వచ్చింది. వార్త రాగానే ఈయన మీద నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడున్న తెలంగాణ వాదులకు చాలామందికి ఒక ఆంధ్ర ప్రవచనకారుని తీసుకొచ్చి తెలంగాణ శాఖ, టూరిజం శాఖకి ఇన్ఛార్జిగా పెట్టడం ఇష్టం లేదు. దానివల్ల ఈయన మీద నెగిటివిటీ స్టార్ట్ చేయడానికి ఈమె వీడియో ఉపయోగించుకున్నారు. ఈ లోపల ఈయన భక్తులు కొంతమంది వచ్చి ఆమె మీద, కామేశ్వరికి కామం ఎక్కువ, ఆమెకు 3వ భర్త కూడా ఉన్నాడు, ఆమె డబ్బులు డిమాండ్ చేస్తుంది, ఇలాగా వీళ్ళు పెట్టేసరికి ఆమె వరుసగా మళ్ళీ సమాధానాలు చెప్తూ వీడియోలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే ఈ కాంటెక్స్ట్లో సడన్గా ఆమె ఇప్పుడు మొత్తం డిలీట్ చేసేసింది. ఆమె దాంట్లో ఒక 5 వీడియోలు మాత్రమే ఉన్నాయి, పాతవి, 8-9 నెలలకు ముందువి ఉన్నాయి తప్ప లేటెస్ట్ వీడియోలు ఏవీ లేవు. అసలు ఈయన మీద మాట్లాడిన ఒక వీడియో కూడా ఆమె ఛానల్లో లేదు. ఆమె ఏదో టీచింగ్ అవి మాత్రమే ఉన్నాయి, ఆ మ్యూజిక్ అవంతా. సో క్లియర్గా ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళిద్దరు రాజీకి పోయారు, ఆమె దగ్గరికి పిల్లల్ని పంపించడం లేకపోతే ఏదో చేశాడు మొత్తానికి అనేది ఒక టాక్. రెండోది, ఆమెకి డబ్బులు ఇచ్చి ఈయన సైలెంట్ చేశాడు, నీకు ఇంత డబ్బులు ఇస్తాను, నువ్వు నా మీద మాట్లాడద్దు, అయిపోయింది అనేసి. సో ఎందుకంటే విడిపోయి కూడా వాళ్ళు 15 years అయింది. ఆమె చెప్తున్న లేపుకొని వచ్చిన విషయాలు జరిగింది 40 ఏళ్లకు ముందు. ఇప్పుడు ఆయనకి చెప్పడం ద్వారా ఆయనకి డ్యామేజ్, ఆయన కెరీర్ ఇబ్బంది అవుతుంది. ఆయన ధైర్యంగా ఇప్పుడు ఎవరికైనా బోధించాలన్నా ఎవరు ఎక్కడ ఏమనుకుంటుంటారో అనే ఒక ఇబ్బంది అయితే ఉంటుంది. సో రెండోది, రేవంత్ రెడ్డి కూడా ధైర్యం చేసి ఇప్పుడు పెడతాడా ఆయన లేదా అనేది కూడా ఒక ఇంపార్టెంట్. ఎందుకంటే పెడితే ఖచ్చితంగా ఇవన్నీ మళ్ళీ వెనక్కి తీసి వ్యతిరేకించే అవకాశం ఆల్రెడీ బీఆర్ఎస్ రెడీగా ఉంది ఇట్లాంటి విషయాల్లో. సో
బీజేపీ కూడా ఇప్పుడు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన మొత్తం హిందూ మతాన్ని ఉద్ధరించుతానని ఆ యాంగిల్లో కూడా లేడు ఈయన. కొంతవరకు మోడీని పొగుడుతాడు, ఆయనకి పద్మశ్రీ కూడా మోడీ ఇచ్చాడు, అంతవరకు ఓకే. కానీ ఈయన ఎక్కువగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవన్నీ కూడా మాట్లాడుతుంటాడు. సో ఏదేమైనా రాజీ పోయారు, భార్యను అయితే ఏదో మేనేజ్ చేశాడు, మొదటి భార్యను ఆమె అయితే తీసేసింది, ఇంక మీదట ఆమె కెమెరా ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ఒక రకంగా సమస్య సాల్వ్ అయినట్టే అనేది చెప్తున్నారు. ఓకే ఇది నిజమా అబద్ధం అనేది మన 2-3 రోజుల్లో మనకు తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.